హనుమాన్ లాంటి బిగ్ సక్సెస్ తర్వాత హీరో తేజ సజ్జ చేస్తున్న మరో సూపర్ హీరో ఫాంటసీ ఫిక్షన్ ఫిల్మ్ మిరాయ్. నిన్నే ఈ మూవీకి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్ అయితే చూడడానికి చాలా బాగుంది. విజువల్స్, యాక్షన్ అండ్ స్టోరీ ఇవన్నీ ఈసారి చాలా పెద్ద స్కేల్లోనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వీడియోలో మనం మిరాయ్ టీజర్ బ్రేక్డౌన్తో పాటు అశోక్ ద గ్రేట్ ఎంపరర్ అండ్ ద 9 అన్నోన్ మెన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హలో గ్రేట్ తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. టీజర్ స్టార్టింగ్లో ఒక బుక్ని చూపిస్తారు. మేబీ ఈ బుక్ ద 9 అన్నోన్ ప్రొటెక్ట్ చేసే బుక్స్లో ఒక బుక్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక మాంక్ స్కూల్ని చూపిస్తారు. అండ్ ఇక్కడ చుట్టూ ఐస్ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో హిమాలయస్ని మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ పొగ రావడాన్ని కూడా మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక మాంక్ ఒక అమ్మాయికి అశోకుడి గురించి అలాగే రాబోయే సమస్య గురించి చెబుతుంటాడు. మేబీ నాకు తెలిసి ఈ అమ్మాయి అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ ఇక్కడ సేమ్ డ్రెస్ ఉంది. అండ్ ఇక్కడ మాంక్ చెప్పే మాటలకు మన తెలుగు డబ్బింగ్ అయితే అసలు లిప్సింక్ అవ్వలేదు. కావాలంటే మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. హిందీ టీజర్లో అయితే లిప్సింక్ అయినట్లు అనిపిస్తుంది. మరి నాకు ఒక్కడికే అలా అనిపిస్తుందా లేదా మీకు కూడా అలా అనిపిస్తుందా వెళ్ళి కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ మాంక్ పక్క నుండి కూడా పొగ రావడాన్ని మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో బేస్డ్ ఆన్ కింగ్ అశోక అండ్ హీ సీక్రెట్ 9 అని పడుతుంది. దీని గురించి మనం టీజర్ డీటెయిలింగ్ అయ్యాక మాట్లాడుకుందాం. నెక్స్ట్ షాట్లో డెజర్ట్లో ఇసుక దుమ్ములో నిల్చున్న ఒక పర్సన్ చూపిస్తాడు. మేబీ ఇతను విలన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ షాట్లో అశోకుడు కళింగ యుద్ధం చరిత్రలో ఒక మరకగా మిగిలిందని వాయిస్ ఓవర్తో యుద్ధానికి సంబంధించిన విజువల్స్ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో సముద్రం దగ్గర చుట్టూ కొండ ఉండి మధ్యలో గ్లో అవుతున్న ఒక లొకేషన్ ని చూపిస్తారు. మేబీ 9 బుక్స్ ని స్టోర్ చేసే లొకేషన్ ఇదే అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ లొకేషన్ వెళ్ళడానికి వేని కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక అతను నడుచుకుంటూ స్టెప్స్ దిగడాన్ని చూడొచ్చు. మేబీ ఇది ద 9 అన్నోన్ మెన్ అందరూ గ్యాదర్ అయినట్లు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్లో 9 బుక్స్లో ఇంకొక బుక్ని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని చూపిస్తారు. వీళ్ళందరూ ఒకే వైపు తిరిగి ఉన్నారు. అండ్ వీళ్ళు ద 9 అన్నోన్ మెన్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే వీళ్ళు మోర్ దెన్ 9 ఉన్నారు. అండ్ నెక్స్ట్ షాట్లో 9 బుక్స్ గాల్లో ఎగురుకుంటూ ఒక ఆర్డర్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ షాట్లో ద 9 అన్నోన్ మెన్ని చూపిస్తారు. వీళ్ళ మధ్యలో రౌండ్గా ఒక డోర్ లాగా ఉంది. అండ్ దాని మధ్యలో ఉన్న జూమ్ చేస్తే ఒక కీ లాగా అనిపించింది. మేబీ అది ఆ డోర్ను ఓపెన్ చేయడానికి కావాల్సిన కీ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక అతను బుక్ పట్టుకుని క్లోజ్ షాట్ని చూపిస్తారు. అండ్ అతని 2 హ్యాండ్స్ రింగ్ ఫింగర్స్కి 2 రింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ షాట్లో ఒక అతను కత్తి పట్టుకొని వెళ్తుంటాడు. మేబీ ఇతనే విలన్ అయి ఉండొచ్చు. అండ్ ఈ మూవీలో తేజ సజ్జతో పాటు మంచు మనోజ్ అండ్ దుల్కర్ సల్మాన్ ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు. మేబీ ఈ ఇద్దరిలో ఒకరే ఈ రోల్ చేసి ఉండాలి, కానీ నాకు మాత్రం ఇది అయ్యగారు లాగా కనిపిస్తున్నారు. మరి మీకు ఎవరిలా కనిపిస్తున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ షాట్లో విలన్ ఫైట్ చేయడానికి చూపిస్తాడు. అండ్ ఇక్కడ కేవలం యాక్టర్ ఐని మాత్రమే చూపించారు. ఈ యాక్టర్ ఎవరై ఉండొచ్చో గెస్ చేయండి. నెక్స్ట్ షాట్లో చేతిలో కర్ర పట్టుకొని తేజ సజ్జ నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు చుట్టూ ఉన్న మాంక్ ట్రైనర్స్ రెస్పెక్ట్తో బో అవుతారు. అండ్ నెక్స్ట్ షాట్లో తేజ సజ్జ అని టెక్స్ట్ వస్తుంది. అండ్ ఈ ఫాంట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ షాట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ని చూపిస్తారు. ఈ టీజర్లో తేజ సజ్జ ఉన్న ప్రతి షాట్లో అతని చేతిలో కర్ర పట్టుకొని ఉన్నాడు. మేబీ ఇదే అతని మెయిన్ వెపన్ అయి ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ షాట్లో చీకట్లో మంట వేసుకొని ఒక కొండపైన తేజ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో ఇతన్ని ఎవరో తంతే వచ్చి ఈ చిన్నపాటి గోడకు తగిలి గోడ పడిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఈ అమ్మాయిని కూడా చూడొచ్చు. నెక్స్ట్ షాట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరిని రౌండప్ చేశారు. మేబీ అది విలన్ గ్యాంగ్ తేజని రౌండప్ చేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్లో ఒక అమ్మాయి ధ్యానం చేస్తూ ఉంటుంది. మేబీ తినే హీరోయిన్ అయి ఉండొచ్చు. తిన పేరు రితికా నాయక్. తను విశ్వక్సేన్ యాక్ట్ చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణ్ సినిమాలో హీరోయిన్గా చేసింది. అలాగే రీసెంట్ నాని హిట్ అయిన హాయ్ నాన్న మూవీలో కూడా యాక్ట్ చేసింది. నెక్స్ట్ షాట్లో తేజ సజ్జని చూపిస్తారు. ఇక్కడ అతనికి ఫైట్లో చిన్నపాటి గాయాలు అవుతాయి. అండ్ నెక్స్ట్ నెలవంక వెలుగులో మూవీ టైటిల్ వస్తుంది మిరాయ్ అని. మిరాయ్ అంటే జాపనీస్లో ఫ్యూచర్ అని అర్థం వస్తుంది. ఇది ఒక యూనిసెక్స్ నేమ్, అంటే ఎవరికైనా పెట్టగలిగే పేరు. నెక్స్ట్ షాట్లో తేజ ఒక అమ్మాయితో ఫైట్ చేస్తుంటాడు. తర్వాత షాట్లో యుద్ధం ముగిశాక యుద్ధ భూమిలో నిల్చున్న అశోకుడిని చూపిస్తారు. నెక్స్ట్ మూవీ టైటిల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు చైనీస్, జాపనీస్లో కూడా పడుతుంది. అండ్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ ఆల్సో. నెక్స్ట్ షాట్లో మూవీ 18th ఏప్రిల్ 2025 వస్తుంది, అది కూడా 3Dలో అని చూపించారు. అండ్ ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ తేజ సజ్జ హనుమాన్కి జరిగినట్లుగా ఈ మూవీ కూడా జరగకూడదని మేము ముందే రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తున్నామని చెప్పారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.
ఇక ఇప్పుడు అశోకుడు అలాగే అతను స్థాపించిన ది 9 అన్నోన్ మెన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా అశోకుడు తన చివరి పరిపాలనలో చేసిన కళింగ యుద్ధం వలన చాలా నష్టపోతాడు. యుద్ధం చేయడం వలన గెలిచినా సరే కలిగే నష్టాన్ని గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అశోకుడు యుద్ధాన్ని హింసని వదిలి బుద్ధిజం తీసుకుంటాడు. అప్పుడే అశోకుడు జ్ఞానాన్ని కాపాడాలి, దాన్ని భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలని 9 బుక్స్తో 9 మెన్ని అపాయింట్ చేసి ద సీక్రెట్ సొసైటీని స్టార్ట్ చేశారు. ఈ సీక్రెట్ సొసైటీ అనేది ద ఇల్యూమినాటి కంటే ముందే ప్రపంచంలో స్థాపించబోతున్న మొదటి సీక్రెట్ సొసైటీ. అయితే ఇప్పటికీ చాలామంది ఈ సీక్రెట్ సొసైటీ ఉంది అని భావిస్తారు. అసలు ఈ సీక్రెట్ సొసైటీ గురించి మొదటగా 1923లో టాల్బాట్ ముండి రాసిన ద 9 అన్నోన్ మెన్ అనే బుక్ ద్వారా అందరికీ తెలిసింది. అయితే ఈ 9 అన్నోన్ మెన్లో ఎవరైనా చనిపోయినా లేదా తమ బాధ్యతల నుండి తప్పుకున్నా మళ్ళీ అలాంటి భావాలున్న జ్ఞానం ఉన్న వారిని తీసుకోవడం జరుగుతుంది అని కొందరు నమ్ముతారు. మరికొందరేమో ద 9 అన్నోన్ మెన్ ఇమ్మోర్టల్స్, వారికి చావనేదే ఉండదు అని భావిస్తారు. ఈ 9 అన్నోన్ మెన్ ప్రొటెక్ట్ చేసే బుక్స్లో ఫిజియాలజీ కూడా ఒకటి. రూమర్స్ ప్రకారం మనిషిని కేవలం ముట్టుకొని చంపేయగల ట్రిక్స్ ఈ బుక్లో ఉంటాయి అని నమ్మకం. ఇంకా మిగిలిన 8 బుక్స్లో సైకాలజీ, మైక్రోబయాలజీ, ఆల్కెమీ, కమ్యూనికేషన్స్, గ్రావిటీ, కాస్మోజన్, లైట్ ఆఫ్ స్పీడ్, సోషియాలజీ వంటి వాటిని ఎఫెక్టివ్గా ఎలా వాడాలి అని క్లియర్గా ఉంటుంది అని నమ్ముతారు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.